నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. కాకినాడ పోర్టు విషయంలో వైసీపీ నాయకులపై సిఐడి కేసు నమోదైంది. వైసీపీ పాలనలో కాకినాడ పోర్టు సీజ్ లోని 3,600 కోట్ల విలువైన వాటాను అత్యంత చౌకగా బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారని బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు సిఐడికు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 2020 మే నెలలో తనకు ఫోన్ చేసి కాకినాడ సీపోర్ట్ విషయంలో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని కలిసి మాట్లాడాలని చెప్పారన్నారు. ఆయనతో పాటు అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ సోదరు కూడా ఉంటారని పేర్కొన్నట్లు కేవీరావు తెలిపారు. విజయసాయిరెడ్డి ఆదేశాలతో విక్రాంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కలిసినట్టు వెల్లడించారు. కేవీరావు స్పెషల్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం కేఎస్పీఎల్ 1000 కోట్ల మేర వాటా సొమ్ము చెల్లించాలని విక్రాంత్ రెడ్డి చెప్పినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకలు చేయలేదని, ఆడిటర్లు రికార్డులను ఫ్యాబ్రికేట్ చేసి తప్పుడు నివేదికలు ఇచ్చారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం నోటీసులిస్తే కేఎస్పీఎల్ తీవ్ర ఇబ్బందులు పడుతుందని విక్రాంత్ రెడ్డి హెచ్చరించినట్టు కేవీరావు తెలిపారు. కేఎస్పీఎల్ లో ఉన్న 50% వాటా కాకినాడ సీజ్ లోని 48.74% వాటాలని చెప్పిన వారి పేరిట బదిలీ చేయాలని ఒత్తిడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా తన కోసం కాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారని విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు కేవీరావు వెల్లడించారు. లేకపోతే క్రిమినల్ కేసులు, విజిలెన్స్ దాడులు తప్పవని బెదిరించారని, అంతేకాకుండా కుటుంబ సభ్యులను సైతం జైలుకు పంపిస్తామని భయం భ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. కావాలంటే కొంత సొమ్ము చెల్లిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాలని ఒత్తిడి చేశారని తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకున్న ఏపీ సిఐడి ఐపీసీ 506, ఐపీసీ 384, ఐపీసీ 420, ఐపీసీ 109, ఐపీసీ 467, 120B, బిఎస్ఎస్ 111 సెక్షన్ల కింద అభియోగాలను మోపుతూ కేసు నమోదు చేసింది. జగన్ కు సోదరుడి వరుస అయ్యే విక్రాంత్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ ప్రతినిధి పి శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిట్ సంస్థలు, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అందులోని డైరెక్టర్లు తదితరులను ఈ కేసులో నిందితులుగా చేర్చింది సిఐడి.